రజనీకాంత్ గారిని డామినేట్ చేశారు నాగార్జున గారు. అంత బాగుండింది ఆయన క్యారెక్టర్. అసలు ఆయన లుక్స్ మామూలుగా లేవన్నా, అసలు లుక్స్ చూస్తున్నంతసేపు అదేదో ఒక పిచ్చ హై అన్న చెప్తున్నా కదా, డ్రగ్స్ తీసుకుంటున్నట్టు నాగార్జున గారి స్క్రీన్ మీద కనిపించగానే ఇట్లా ఒక హై. అది ఆయన ఏం చేసినా స్వాగ్ కనిపిస్తుందన్న, అలా నడుచుకుంటూ వచ్చిన స్వాగ్. అసలు నాగార్జున గారికి ఐ ఆమ్ ద డేంజర్ సాంగ్ ఇచ్చి ఆయనతో డ్యాన్స్ వేయిస్తాడు అనిరుద్ధ్. అక్కడ మాత్రం నాగార్జున గారు ఇలా పీక్స్ పవర్ హౌస్కి పీక్స్. అది నాగార్జున గారు రజనీకాంత్ని డామినేట్ చేశారన్న సినిమాలో. ఇక మీరే అర్థం చేసుకోండి ఆయన క్యారెక్టర్, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉండిందో. ఇంకా ఇంతకు మించి నేనేం చెప్పలేను. ఉపేంద్ర గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుండింది. సెకండ్ హాఫ్లో వస్తుంది ఉపేంద్ర గారి క్యారెక్టర్ ఈక్వల్ ఇంపార్టెన్స్తో. అనిరుద్ధ్ గారు అసలు ఉపేంద్ర గారి క్యారెక్టర్కి కొట్టిన బీజిఎం, కాళీషా అనే క్యారెక్టర్కి కొట్టిన బీజిఎం అసలు ఏ క్యారెక్టర్కి పడలే. కూలీ మూవీలో బెస్ట్ బీజిఎం కాళీషా ఉపేంద్ర గారికి పడింది. అంత బాగుంది ఉపేంద్ర గారి క్యారెక్టర్ కూడా. అమీర్ ఖాన్ గారి క్యారెక్టర్ కూడా మంచిగా ఇంపార్టెన్స్ ఇచ్చి లాస్ట్లో ఒక కేమియో ఇప్పించి మంచిగానే ఎండ్ చేశారు సినిమాని. ఒక సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి డైరెక్ట్గా ఒక ఇంట్రొడక్షన్ లాగా అమీర్ ఖాన్ గారిని వాడుకోవడం జరిగింది. ఆయన క్యారెక్టర్కి తగ్గట్టు ఆయన యాక్టింగ్ కూడా బాగానే చేశారు. నేను కూలీకి అయితే బ్లైండ్గా 1000 కోట్లు చెప్తున్నా. బ్లైండ్గా వారం రోజులు తిరిగేలోపు 1000 కోట్లు. ప్రీసేల్సే 100 కోట్లు వెళ్ళినాయన్నా. ఇంకా ఇంత సినిమా చూశాక, అనిరుద్ధ్ బీజిఎం చూశాక, కింగ్ నాగార్జున గారిని చూశాక, రజనీకాంత్ గారిని చూశాక కలెక్షన్స్ ఆగవు, పోతూనే ఉంటాయి. కలెక్షన్స్ కూడా పవర్ హౌస్ లాగా ఎక్కిపోతుంది. హౌస్ పైకి ఎక్కిపోద్ది. ఏది కలెక్షన్ హౌస్ పైకి ఎక్కిపోద్ది అంతే. వారం రోజుల్లో కన్ఫర్మ్ అన్న 1000 కోట్లు వారం రోజుల్లో. ఎల్సీయూ మాత్రం కాదన్నా, ఇది సపరేట్గా ఓన్లీ రజనీకాంత్ గారి కోసం. రజనీకాంత్ గారి కంటే నాగార్జున గారి కోసం, నాగార్జున గారి మీద ప్రేమతోనే తీసినట్టు అనిపిస్తుంది. అంత బాగుంది నాగార్జున క్యారెక్టరు, అంత బాగుంది ఆయన క్యారెక్టర్గా తాలూకా డామినేషన్. అన్న బీజిఎం గురించి ఏం మాట్లాడాలన్నా, అనిరుద్ధ్ సినిమాకి ఫ్రెష్ బీజిఎం ఇస్తూనే ఉన్నాడు. సినిమాకి ఎస్పెషల్లీ ఈ సినిమాలో ఉన్న క్యారెక్టర్, ప్రతి క్యారెక్టర్కి ఒక బీజిఎం కొడతాడన్న. ప్రతి క్యారెక్టర్కి ఒక బీజిఎం. మౌనికా సాంగ్, మళ్ళా చికిటు సాంగ్, ఎక్కడ బీజిఎం రిపీట్ కాకుండా, ఎక్కడ సాంగ్ రిపీట్ కాకుండా, వేరే సినిమాలతో మనకి క్లబ్ కాకుండా, అసలు అనిరుద్ధ్ మామూలు వర్క్ కాదన్న. ఇచ్చి పడేసిండు. పవర్ హౌస్ సినిమాకి పవర్ హౌస్ బీజిఎం ఇచ్చిండు, పవర్ హౌస్ క్యారెక్టర్స్కి.